ఎందుకు వచ్చిందో తెలియదు కానండి, ఈ ప్రసంగం విన్న తర్వాత మీకు అర్థమైపోద్ది. ఆహా, ముందు దేవునికి, దైవ సేవకునికి, దేవుని పనికి వాడాలి. ఈశ్వరుడు చెప్తున్నాడు, కైసరికి పన్నిస్తున్నారు కదా, కైసరికి ఇస్తే దేవునివి ఇవన్నీ. ఆయన అంటున్నాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు. ముందుగా ఆయనకిచ్చి, ఇది ముందు దేవునిదండి బాబు, ముందు దేవునికి ఆ వాడిన తర్వాత ఎవరైనా దైవజనులు ఇంటికి వచ్చారండి కూడా ముందు దైవజనులకు భోజనాలు పెట్టేయాలా. తినండి, మీరు మాకు లేకపోయినా పర్లేదు, ముందు తినండి. ఎంతమంది వస్తున్నారండి? 10 మంది, 20 మంది, 30 మంది. కొంతమంది ఆడవాళ్ళు ఏంటి తెలుసా, ఇదేటండి ఈ టైముల్లో వాళ్ళందరిని రప్పిస్తే ఎలాగండి, నేను ఎలాగ వండగలను, బాగాలేదు కదా నాకు. అయ్య బాబోయ్, ఇదేటండి ఇది, ఇలా సడన్గా చెప్తే ఎలాగా? మీరు ముందే చెప్పుకోవాలి మీరు. అబ్బా, అదే వాళ్ళ అమ్మ వచ్చినా, వాళ్ళ అత్త వచ్చినా, వాళ్ళ పిన్ని వచ్చినా, అయ్యో బాబు, అమ్మ రామ్మ నీ గురించేనమ్మా, ఎక్స్ట్రాలు ఇవన్నీ. మీ వాళ్ళు వస్తే మాత్రం అబ్బా చెప్పకుండా రావాలి, కొత్త వాళ్ళు వస్తే మాత్రం చెప్పి రావాలి. అందుకే ఈ వాక్యం ఆశ్చర్యం అండి. ఇదేంటండి ఇలాగన్నారటండి, ఆ వాక్యం చూడండి ఎంత బాగుంటుందో. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం